ఒకవేళ 100 కోట్లు స్కామ్ చేసి తెలివేతనుకుంటే మీ ముందెందుకు నించుంటుంది? మీ చేతితో దెబ్బలు ఎందుకు తింటుంది? అమ్మా, ఒట్టేసి చెప్తున్నానమ్మా, నాకేం తెలీదు. నా ఫింగర్ ప్రింట్స్ తో ఆ డబ్బులు ఎలా యాక్సెస్ చేసి ట్రాన్స్ఫర్ చేశారో నాకేం అర్థం కావట్లేదు. మన దగ్గర నుంచి పారిపోతే అనుమానం వస్తుందేమోనని మనతోనే ఉందేమో. అలాంటి రకమే. దీనికి కొంపలు కూల్చే తెలివితేటలు చాలానే ఉన్నాయి. ఒక్కటా రెండా 100 కోట్లు ఎంత ఈజీగా లేపేసింది. అందర్నీ పిచ్చర్లు చేస్తుంది. నాకేం తెలీదమ్మా, నేనే తప్పు చేయలేదు. ఎందుకు తనని మీరందరూ ఇలా కావాలని తప్పుపడుతున్నారు? ఈ మధ్యన ఇలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి, మీరందరూ టీవీలో చూస్తూనే ఉన్నారు కదా. విహారీ, ఆ సైబర్ నేరం చేసింది ఈ లక్ష్మిని. దీన్ని నాకు అప్పచెప్తే దీని చేత అన్ని కక్కిస్తా. అక్క వదిలే అక్క వదిలే అక్క. మీరందరూ ఎందుకు నన్ను ఆపుతున్నారు? పోయింది వేలో లక్షలో కాదు, కోట్లు. అయినా మీలో మార్పు రాదా? ఇంకా ఈ దొంగనే వెనకేసుకొస్తున్నారేంటి? మొన్నేమో మర్డర్ కేసు, ఇవాళేమో 100 కోట్లు. ఈ మహాతల్లి వలన మన పరువు ప్రతిష్ట అన్నీ మంట కలిసిపోతున్నాయి. బయట మనల్ని ఎలా చూస్తున్నారో తెలుసా? పోలీసులు ఇంటికొస్తున్నారు. ఇప్పుడు అంత పెద్ద ఫ్రాడ్ జరిగింది, ఇంకా మనకి విలువేముంటుంది? తన వలన ఎందుకు పరువు పోయింది? తనేం చేసింది? తను నువ్వు చెప్పిన రెండింటిలో బాధితురాలు మాత్రమే. కోర్టులో కూడా అదే ప్రూవ్ అయింది. ఈరోజు అంతే. తన ప్రమేయం లేకుండా ఎవరో హ్యాక్ చేసి డబ్బులు కాజేస్తే తనని దోషించేసి మాట్లాడుతున్నారు. తన దగ్గర అకౌంట్స్ అన్ని చెక్ చేయండి. అవేవి చేయకుండా గుడ్డిగా లక్ష్మి మీద నిందలు వేస్తారేంటి? విహారీ, తను మన కోసం, మన కుటుంబం కోసం, మన వ్యాపారాల కోసం ఎంత కష్టపడిందో నీకు తెలుసు కదా. అలాంటిది తనేదో చేసినట్లు ఎలా తనని ఎండీ పోస్ట్ నుంచి సస్పెండ్ చేస్తావు? బావా, ఇక చాలు. బాధపడకమ్మా. ఇలా బాధపడుతూ కూర్చుంటే జరిగిన నష్టం తీరిపోతుందా చెప్పు? అమ్మా కనకం, నాన్నా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఒంట్లో ఏమన్నా బాగాలేదా? మనసేమీ బాగోలేదు నాన్న. ఈ సమస్యలన్నీ నీకు చెప్పలేను, నీతో పంచుకోలేను. నిన్నేనమ్మా? నాన్న, నాకంతా బానే ఉంది. మరేంటమ్మా అలా మెత్తగా మాట్లాడుతున్నావు? అదేం లేదు నాన్న. ఏంటి నాన్న ఫోన్ చేసావు? ఏం లేదమ్మా, త్వరలోనే
ఉంటాను. మీ నాన్నగారు ఫోన్ చేశారా అమ్మా? అవునమ్మా. ఏం చెప్పారమ్మా? త్వరలో మా పెళ్లి రోజని చెప్పారు. మీ పెళ్ళై సంవత్సరం కాబోతుందా? అంటే తను ఈ బాధల్ని సమస్యల్ని సంవత్సరం నుంచి ఎదుర్కొంటుంది. ఈ ఇంటి కోడలివి, అయినా నిన్నెవ్వరూ అలా చూడట్లేదు. నన్ను ఎలా చూసినా పర్వాలేదు బాబాయ్. విహారీ గారు సంతోషంగా ఉండాలి. కానీ ఈ రోజు ఆయన సంతోషం కూడా నా వల్లే పోయింది. బాధపడకు లక్ష్మి. నువ్వు విహారీ కోసం, ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావో మాకు తెలుసమ్మా. కానీ నువ్వు ఇంత కష్టపడుతున్నా నీ చుట్టూ కుట్రలు మాత్రం ఆగట్లేదు. నిన్ను బాధ పెట్టడమే ఎజెండాగా మారిపోయింది. నువ్వు ఏం పాపం చేసేవని నిన్ను ఏడిపిస్తున్నారు? ఏవండి, మనం తనని బాధపడద్దు అని చెప్పడానికొచ్చాం. ఓదార్చాల్సింది పోయి మళ్ళీ అన్నీ గుర్తు చేస్తూ బాధ పెడతారేంటండి? నువ్వేం బాధపడకమ్మా. ఫండ్ ఎక్కడికి పోదు. విహారీ ఎవరు ఈ పని చేశారో కనుక్కుంటాడు. వాళ్ళని వదిలిపెట్టడు. విహారీ వచ్చాడు. విహారీ, తనని మేము ఓదార్చలేకపోతున్నాం. నువ్వన్నా తనకి ధైర్యం చెప్పు విహారీ.